వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఐపీఎల్ 2026లో ఇవాళతో లీగ్ మ్యాచ్లు ముగినున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్లో 4వ స్థానం కూడా ఇవాళే ఖరారు కానుంది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనుండగా మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధిస్తే నెక్స్ట్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఇక ముంబై గెలిస్తే పంజాబ్, కోల్కతాలకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. మొత్తంగా ప్లే ఆఫ్స్లో 4వ జట్టును ఖరారు చేసే మ్యాచ్ ముంబైలో వాంఖేడే స్టేడియం వేదికగా కానుంది. ఇదే అంశానికి మొత్తానికి జట్టు బలాబలాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు ఎవరికి ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి తదితర అంశాల గురించి కోచ్ మరియు క్రికెట్ అనలిస్ట్ కిరణ్ జైన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. కిరణ్ జైన్ గారు నమస్తే. నమస్తే. రైట్, ఈరోజు వాంఖేడే స్టేడియం వేదికగా ఈరోజు అయితే మాత్రం ముంబై ఇండియన్స్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య అయితే మాత్రం మ్యాచ్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? మంచి హోరాహోరీగా ఉంటుంది మ్యాచ్. నిన్న మనం మాట్లాడుకున్నట్టు నిన్న కూడా హోరాహోరీ మ్యాచ్ అనుకున్నాం, అదే విధంగా సాగింది మ్యాచ్. ఈ రోజు కూడా హోరాహోరీగా ఉంటది. ఒకటి పరువు కోసం పాకులాట, ఒకటి ప్లే ఆఫ్స్ కోసం పాకులాట మరొక జట్టు. రెండు జట్లు స్థానికంగా ఎటువంటి ఓటం లేకుండా విజయంతో ముగించాలని ముంబై ఇండియన్స్ చాలా పట్టుదలగా ఉంటుంది, చాలా వర్కౌట్ కూడా చేసింటది. అదే విధంగా ఆర్ఆర్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు వెళ్తే ఆ జట్టు మీద కలిగే విశ్వాసం కావచ్చు, దానిపైన కలిగే నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గెలుపు కోసం వాళ్ళు చేసే పోరాటం ఈ ఒక విధంగా చెప్పాలంటే ఒక సెమీఫైనల్, ఫైనల్ లాంటి మ్యాచ్ లాగా జరుగుతుంది ఈరోజు ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్. ఖచ్చితమైనటువంటి పోరాటం కనపడుతుంది రెండు పక్కల, రెండు జట్ల మధ్య కూడా. కిరణ్ గారు, అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం రాజస్థాన్ అయితే మాత్రం పోరాట పటిమతో అయితే మాత్రం మంచి ఒక విజయ దుందిబి అయితే మోగిస్తుంది. మొత్తానికి ఈరోజు ముంబై ఇండియన్స్ అయితే మాత్రం కూడా అంటే కీలకంగా ఈ మ్యాచ్ అయితే కానున్న నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య బలాబలాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మొత్తానికి రాజస్థాన్లో అయితే మాత్రం అంటే ఫస్ట్ పవర్ ప్లేలో ఎంత స్కోర్ కనుక చేయగలిగితే ముంబై ఇండియన్స్ కట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ గానే వస్తే మన సూర్యవంశీ కావచ్చు, లేకపోతే జైస్వాల్, వీళ్ళిద్దరు బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ మినిమం ఒక 70-80 పైన కొడతారు. వికెట్ పడకుండా ఉంటే 80+100 అనేది కూడా వాళ్ళు లాగేయగలిగే స్టామినా కలిగినటువంటి ప్లేయర్స్ ఇద్దరు కూడా. ఇంకా సూర్యవంశీ చెప్పాలి అని అంటే ఐపీఎల్ సీజన్ లోనే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తో పోతున్నటువంటి బ్యాట్స్మెన్. ఇంకా 4 సిక్స్లు కొట్టాడు అని అంటే క్రిస్ గేల్ రికార్డ్, అంటే టోటల్ ఐపీఎల్ రికార్డ్ నే సృష్టించగలిగినటువంటి బ్యాట్స్మెన్ మన సూర్యవంశీ. అలాంటి డిస్ట్రాక్టివ్ బ్యాట్స్మెన్ ఉండడం వల్ల ఆర్సీబీ మన ఆర్ఆర్ కి ఖచ్చితంగా నిలబడ్డాడు అని అంటే, సూర్యవంశీ నిలబడ్డాడు అంటే మ్యాచ్ వన్ సైడ్ చేసేస్తున్నాడు. మాక్సిమం ప్రతి మ్యాచ్, మాక్సిమం గెలిచిన మ్యాచ్లన్నీ కూడా సూర్యవంశీ యొక్క హ్యాండ్ పూర్తిగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా వికెట్ పడకుండా జైస్వాల్ సూర్యవంశీ గారు నిలబడగలిగితే తర్వాత ధ్రువ్ జురాల్ వస్తాడు, పరాగ్ వస్తున్నాడు, మళ్ళీ హెడ్ మేయర్ ఉన్నాడు. హెడ్ మేయర్ యొక్క పర్ఫార్మెన్స్ పూర్తిగా బయట పల్ల. ఈ రోజు ఖచ్చితంగా చావో రేవో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆటను చూపిస్తారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయినా మన ఆర్ఆర్ చేస్తే ఈజీగా 80 పవర్ ప్లేలో వికెట్ పడకపోతే, అర్లీగా వికెట్ పడకపోతే 80 పైన స్కోర్ పెడుతుంది. అదే ముంబై ఇండియన్స్ అయినా కానీ పవర్ ప్లేలో వికెట్ పడకపోతే 60+ స్కోర్ ముంబై ఇండియన్స్ పెట్టగలుగుతుంది దీనిపైన. అంటే ఎవరు టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటారు, చేసింగ్ ఈజీ అవుతుంది. 249 కూడా ఈ గ్రౌండ్ లో చేజ్ చేయగలిగారు. కాబట్టి ఫస్ట్ స్పింగ్ బాగుంటది బౌలింగ్ లో. మీడియం పేసర్లు గాన లైన్ పట్టుకోగలిగితే ఫస్ట్ 6 ఓవర్లు ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళు లైన్ పట్టుకోగలిగితే రిస్ట్రిక్ట్ చేయగలుగుతారు. లైన్ మిస్ అయినారు అంటే 200+ స్కోర్ అవలేలుగా దాటేస్తుంది ఈ గ్రౌండ్ లో. కిరణ్ గారు, మనం మొదటి నుంచి చూస్తున్నాం ముంబై అయితే మాత్రం అంటే ముంబై జట్టు ఎప్పుడు ఎలా స్పందిస్తుందో తెలియదు, ఏ విధంగా ఆ మ్యాచ్ టర్న్ అవుతుందో కూడా మనం చూడని పరిస్థితి మనం ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే. కానీ ఈరోజు అయితే మాత్రం హోమ్ గ్రౌండ్ నేపథ్యంలో ఏమైనా ముంబై కొంచెం సంచలనాలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్ ఎప్పుడైనా ఎవరికైనా బలమే ఉంటది కాబట్టి ఆ పిచ్ గురించి కూడా వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదన్నా రికార్డ్ చేయడం కోసమో లేకపోతే దానికోసం ప్రయత్నం చేస్తారు, ఆ పోరాటం ఉంటుంది. కాకపోతే ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్నటువంటి వీక్ పాయింట్ ఏమంటే యూనిటీ లేకపోవడం. ఆ యూనిటీ లేకపోవడం, ఆ ప్లేయర్స్ మధ్య కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం, అది వాళ్ళకి వచ్చిన మైనస్. ఇప్పటి నుంచే కాదు, వాళ్ళు ఓడితే వరుస కొడతారు, గెలిస్తే వరుసగా గెలుస్తారు. ఫ్రమ్ ద ఐపీఎల్ బిగినింగ్ నుంచి మనం చూస్తున్నాము. వాళ్ళ విజయాల పరంపర కావచ్చు, ఓటమి పరంపర కావచ్చు. విజయాలు వస్తే వాళ్ళు ఎంత సంబరపడిపోతారో, ఓటమి వస్తే అంత కుంగిపోతారు. అంటే విజయాన్ని ఓటమిని సమానంగా తీసుకొని ఒక విధానంలో వెళ్లే తత్వం ముంబై ఇండియన్స్
టోటల్ ఐపీఎల్ టీంలో పోల్చుకుంటే ముంబై ఇండియన్స్ దగ్గర చాలా తక్కువ కనపడుతుంది మనకి. కాబట్టి ఈ రోజు ఎలాంటి మిరాకిల్ చేస్తారో అనేది ఈ రోజు హార్దిక్ పాండ్యా లీడ్ చేస్తారో లేకపోతే ఎవరు టీం లీడ్ చేస్తారో చూడాలి. ఖచ్చితంగా వాళ్ళకి అయితే గెలుపు కోసమే, గెలుపు కావాలనే పోరాడతారు. ఖచ్చితంగా ఫినిషింగ్ భారీగా ఉండాలని వాళ్ళ యొక్క ప్రయత్నం కనపడుతుంది ఖచ్చితంగా ముంబై ఇండియన్స్. కిరణ్ గారు, అంటే 2 మ్యాచ్లు కూడా ఈ రోజు అయితే మాత్రం 2 టీములు కూడా చాలా బలమైనటువంటి టీంలు. ఈ నేపథ్యంలో ముంబైలో కానీ లేకపోతే రాజస్థాన్ జట్టులో కానీ ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ముంబై జట్లో అయితే చేంజెస్ ఏమైనా కనపడచ్చేమో కానీ రాజస్థాన్ లో అయితే చేంజెస్ కనపడవు. లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడిందో అదే టీంతో వాళ్ళు బరిలోకి దిగుతారు. ఇంకా కొంచెం లాస్ట్ మ్యాచ్ జరిగిన తప్పిదాలకు వాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో వీడియో అనాలిసిస్ ద్వారా మొత్తం ఎక్స్ప్లెనేషన్ మొత్తం జరిగి ఉంటుంది. గంటల తరబడి వాళ్ళ యొక్క వీడియోస్ చూసుకొని ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు చూసుకొని అలాంటి తప్పు చేయకుండా ఉండాలని అనుకుంటారు. దాని ఇంప్లిమెంటేషన్ జరిగిందంటే ఆర్ఆర్ ఖచ్చితంగా ఎంత ముంబై ఇండియన్స్ ఎంత స్కోర్ పెట్టినా కానీ అవలీలుగా చేసి చేయగలుగుతుంది. తొందరపాటు లేకుండా, తొందరపడి రాంగ్ స్ట్రోక్ తో పోకుండా ఉంటే ఖచ్చితంగా ఆర్ఆర్ భారీ స్కోర్ చేస్తుంది. లేదు చేసింగ్ కూడా అంతే భారీగా కూడా చేసే అవకాశం ఆర్ఆర్ దగ్గర ఉంది. ముంబై కన్నా కూడా ప్రస్తుతం ముంబై ఉండే జట్టు పరిస్థితిని చూసుకుంటే మెరుగైన స్థితిలో మానసికంగా కావచ్చు, జట్టు పరంగా యూనిటీ పరంగా కావచ్చు ఆర్ఆర్ ఒక స్టెప్ పైన ఉంది. కిరణ్ గారు, ప్లే ఆఫ్స్లో అయితే మాత్రం ఈరోజు కీలకం. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టు పరిస్థితి ఏ విధంగా అనుకోవచ్చు? అంటే కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే యథావిధిగా ఒక పాత రికార్డులను ఏమన్నా తిరగరాసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒత్తిడి అనేది ఉంటుంది. ఎందుకంటే గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి వెళ్తారు కాబట్టి ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ముంబై ఇండియన్స్ కు ఒత్తిడి లేదు. ముంబై ఇండియన్స్ కు గెలిచినా ఓడినా వాళ్ళకి ఒకటే, కాకపోతే పేరు కోసం పాకులాడుతూ ఉంటారు. ఎటైనా గెలిచినా ఎటైనా కానీ రికార్డ్స్ కోసమే ట్రై చేస్తారు ముంబై ఇండియన్స్. కానీ ఆర్ఆర్ మాత్రం ఒత్తిడి నుంచి, అంటే ఒత్తిడి అనేది వాళ్ళలో రానికుండా మ్యాచ్ చూడగలిగినప్పుడే వాళ్ళు భారీ స్కోర్ చేస్తారు. ఒత్తిడి కానీ మీద వేసుకున్నారా అంటే ఒక్క బాల్ చాలు రాంగ్ స్ట్రోక్ ఆడడానికి. ఒక రాంగ్ స్ట్రోక్ ఆడితే వికెట్ తో పాటు మ్యాచ్ కూడా ఎగిరిపోతుంది. కాబట్టి వాళ్ళ ఒత్తిడిని ఎట్లా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. ఖచ్చితంగా ఇది లాస్ట్ మ్యాచ్, ఇంకో మ్యాచ్ కూడా లేదు కాబట్టి గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కి వెళ్తారు. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫైనల్ లాగా అనుకోవాలి. ప్రతి మ్యాచ్ ఈ నుంచి వాళ్ళకి, ఈ మ్యాచ్ నుంచే వాళ్ళకి ఫైనల్స్ లాగా వాళ్ళకి కప్ ఎత్తుకునేంత వరకు వాళ్ళు ప్రతి మ్యాచ్ వాళ్ళకి ఫైనల్లే. కాబట్టి ఖచ్చితంగా ఛాయిస్ లేదు కాబట్టి ఛాన్స్ తీసుకోకుండా వాళ్ళు భారీ స్కోర్ కోసం ప్రయత్నం చేయాలి. లేదా బౌలింగ్ వచ్చినప్పుడు విచ్చలవిడిగా టెన్షన్ ఎక్కడంటే అక్కడ లైన్ అండ్ లెంత్ మారి వేయకుండా చక్కటి లైన్ అండ్ లెంత్ ఫీల్డింగ్ పెట్టుకొని ముంబై ఇండియన్స్ కట్టడి చేయాలి. రైట్. చివరిగా కిరణ్ గారు, అంటే ఈరోజు ప్రతి బాల్ కూడా చాలా ఇంపార్టెంటే. అదే మాదిరిగా స్కోర్ కూడా కొంచెం కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముంబై కనుక బ్యాటింగ్ తీసుకుంటే, అదే కనుక రాజస్థాన్ అయితే మాత్రం అంటే ఎంత స్కోర్ కనుక ఉంటే ఒకవేళ ఎక్కువగా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు కనీసం 230, అంటే చేసింగ్ కష్టం పెట్టాలి అని అంటే 230, 25 అంటే 230 ప్లస్ కానీ పెట్టగలిగితేనే చేసింగ్ చేయకుండా ఆపగలుగుతాం. కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. 180, 170, 160 కన్నా ఫస్ట్ బ్యాటింగ్ చేసి చేంజ్ చేసేస్తారు. వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ 230 ప్లస్ ఈజీగా కొట్టాలి. 230 ప్లస్ కొట్టగలిగితే గ్యారంటీ ఉంటుంది, గెలుపు ఒక నమ్మకం ఉంటుంది. 230 ప్లస్ రావాలంటే ఫస్ట్ పవర్ ప్లే లో వికెట్లు పడకుండా చెక్ చేసుకోవాలి. వికెట్లు పడకుండా 60 ప్లస్ స్కోర్ కానీ మెయింటైన్ చేయగలిగితే ఈజీగా 220, 230 ప్లస్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ కిరణ్ జైన్ గారు, ఎనలిస్ట్ మరియు కోచ్. ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండే దానిపై స్పందించారు. మొత్తానికి ఈరోజు ముంబైలో వాంఖేడే స్టేడియంలో వేదికగా జరిగేటటువంటి ముంబై ఇండియన్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగేటటువంటి ఈ యొక్క మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకు మరికొద్దిసేపట్లో తేలనుంది. మొత్తానికి అయితే మాత్రం ప్లే ఆఫ్స్లో అయితే మాత్రం ఈరోజు చివరి రోజు కావడంతో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇది ఇవాళ ఐపీఎల్ అప్డేట్స్. మరో ఐపీఎల్ అప్డేట్స్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి ప్రైమ్ నైన్.